రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి తహసీల్దార్ పుష్పలతకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో జాప్యం చేయకుండా వెంటనే వరి ధాన్యం కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉదారి నరసింహాచారి నాయకులు ఉన్నారు. ఈ యొక్క వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రైతులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానో చేయాలని, మరియు రైతులకు ఈ యొక్క క్వింటాల్కు 1 క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా బోనస్ ఇవ్వాలని చెప్పి, మరియు ఈ యొక్క రైతులకు 15 రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తానని చెప్పారు. మీరు ఆ రోజు ఏదైతే అధికారులకు వచ్చే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క వారు ఇప్పుడు ఈ యొక్క రైతులు పండించిన వరి ధాన్యం ఏప్రిల్లో ఈ యొక్క కల్లాల వద్ద వస్తే ఈ యొక్క ఐకెప్ సెంటర్లు కానీ ఏఎంసీ వద్ద కానీ పోయడం జరిగింది. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కాబట్టి ఈ యొక్క వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. ఎలాంటి తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగానైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ.